జై శ్రీరామ్. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సువత్సలా సహిత శ్రీ ఆంజనేయ స్వామియే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ. సమస్య అనేది మీది, పరిష్కారం అనేది దైవానుగ్రహంతో నా ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఏ సమస్యకైనా సరే మీరు పరిష్కారానికి నా దగ్గర ఒకసారి ప్రయత్నం చేయండి. మీకు ఎంత ఫలితం వస్తుందో ఒకసారి ప్రయత్నించి చూడండి. ప్రస్తుతం మానవుడికి సమస్య అనేది సర్వసాధారణమైనది. ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఇంకా రకరకాలుగా కూడా. ఒక స్టూడెంట్ అడుగుతూ ఉంటే నాకు చదువు సరిగ్గా రావట్లేదండి, గుర్తుండట్లేదండి అంటాడు. ఒక వ్యాపారస్తుడు అడుగుతూ ఉంటే నాకు అసలు వ్యాపారమే సరిగ్గా లేదండి అంటాడు. ఉద్యోగస్తులు అడుగుతుంటే యాజమాన్యంతో ఎప్పుడు ఇబ్బందిగా ఉంటుందండి, పై అధికారులతో అంటుంటారు. సరే, కుటుంబ సభ్యుల్లోకి వెళ్ళి అడిగితే మా అబ్బాయి మాట అనట్లేదు అంటాడు, మా ఆవిడ మాట అనట్లేదు అంటాడు, లేకపోతే మా భర్త మాట అనట్లేదు అంటారు. రకరకాల సమస్యలు ఇవి. ఈ సమస్యలకి ఒక పరిమితం అనేది లేదు, కానీ పరిష్కారం అనేది ఉంది. అది ఏంటి అంటే ఆ పరిష్కారం అనేది మనం జాగ్రత్తగా వాటిని గమనించి, ఎవరైతే ఉపాసన బలం ఉంటుందో వాళ్ళ దగ్గర కూర్చుని మనం మన సమస్య కనుక చెప్పగలిగితే వాళ్ళు తప్పనిసరిగా కూడా దానికి పరిష్కారం అనేది తెలియజేస్తారు. అంటే నన్నే అడగమని అడగట్లే, మీరు ఎవరిని నమ్మినా సరే మీరు నమ్మే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత దైవ బలం ఉంది, వాళ్ళకి ఉపాసన బలం ఎంత ఉంది అనేది వాళ్ళ యొక్క పరిచయాల ద్వారా మీకు తెలుస్తూ ఉంటాయి. ఇంకోటి, ఇంకా ఆర్థిక సమస్యల గురించి మనం తీర్చుకోవాలంటే రెండు విధానాలు. ఫస్ట్ ఏంటంటే, మనం శుక్రవారం కానీ మంగళవారం కానీ మనం డబ్బుని వడ్డీ కింద ఇవ్వకూడదు, లేదా వీలైతే ఎవరికి కూడా చేబదులు కూడా ఇవ్వకూడదు. అంటే చేబదులు ఇవ్వకూడదు కదా అని చెప్పి చనిపోయే వ్యక్తికి, లేకపోతే శరీరానికి ఇబ్బంది పడే వ్యక్తి, చాలా ఇబ్బందుల్లో పడే వ్యక్తికి ఇవ్వద్దని అయితే కాదు. ఎందుకంటే మనం జలసాగా చేసుకోవడానికి అవకాశం ఉండి ఏదో మనకు ఉపయోగపడిపోతుందనే ఉద్దేశంతో ఒక మంగళవారం శుక్రవారం నాడు ధనాన్ని వీలైనంత వరకు కూడా ఖర్చు పెట్టకుండా ఉండడం అనేది మంచిది. అలాగే ఈ మంగళవారం శనివారం కూడా ఎవరైనా సరే ఇంట్లో ఉన్న బంగారాన్ని పక్కింటి వాళ్ళు కాసేపు వేసుకుంటారని చెప్తే, ఏదైనా ఫంక్షన్కి వెళ్తాం ఒకసారి గొలుసు ఇవ్వండి, లేకపోతే ఒక ఉంగరం ఇవ్వండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అలాంటి టైంలో కూడా ఈ మంగళవారం శుక్రవారం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇక ఆర్థికంగా ఉండేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ సమస్యలు కనుక మనం తీరాలి అంటే ఒక బెల్లం, మామూలు బెల్లం అనేది ముక్కలు ముక్కలుగా చేసి చక్కగా కోతులకి పంచిపెట్టండి. ఇది శాస్త్ర ప్రమాణం చెబుతోంది. చాలామంది కూడా దీన్ని చేసి వారి యొక్క ఆర్థిక సమస్యల నుంచి కూడా కొంత బయటపడడం అనేది మనకి జరిగింది. అలాగే ఏదైనా సరే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆరోగ్య స్థితులు కనుక బాగుండకపోతే, అంటే నిత్యం ఏదో ఒకటి అంటారు, కాళ్ళు నొప్పులు అంటారు, చేతులు నొప్పులు అంటారు, ఆయాసం అంటారు, గ్యాస్ అంటారు, మేజరు కావు మైనరు కావు, వీళ్ళు ఎవరైనా సరే చక్కగా రోజుకి ఒకసారి విష్ణు సహస్రనామ పారాయణ కనుక చేసుకున్నట్టయితే వాళ్ళ ఆరోగ్యంలో చాలా మార్పులు జరుగుతాయని చెప్పి కూడా ఈ శాస్త్ర విజ్ఞానం అనేది తెలియజేస్తుంది. ఆ విష్ణు సహస్రనామ పారాయణం కనుక చేసుకునేటప్పుడు చక్కగా ఒక చిన్న గ్లాసుల్లో మంచి తీర్థం, మంచినీళ్ళు తీసుకుని దానిలో ఒక తులసాకు కానీ లేదా ఏవైనా పాలు తీసుకుని ఆ విష్ణుమూర్తి పటం దగ్గర, అంటే రాముల వారు కృష్ణుడు ఎవరో ఒక ఉంటారు కాబట్టి ఆ దైవ పటం దగ్గర పెట్టి చక్కగా మీరు అది నైవేద్యం పెట్టి ఆ పాలను కనుక మీరు స్వీకరిస్తే, మీరే కాదు మీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరిస్తే శారీరకమైన కొన్ని రుగ్మతులు పోతాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. ఇంకా 3, ఎప్పుడైనా సరే వ్యాపారస్తులు చక్కగా కూడా సంపంగి పూలతో కనుక శ్రీ మహాలక్ష్మీదేవిని కనుక పూజిస్తే తప్పనిసరిగా కూడా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి శాస్త్ర ప్రమాణం తెలియజేస్తోంది. ఇంకా కొంతమంది శ్రీచక్రం పూజ చేస్తూ ఉంటారు. దానికి జాతి మత కుల భేదాలంటూ ఏముండవు. కాకపోతే ఆ శ్రీచక్రాన్ని ఎలా పూజించాలి అని చెప్పి తప్పనిసరిగా తెలుసుకుని
దాని అనుష్ఠానాన్ని గురువుల దగ్గర తెలుసుకొని లేదా ఇంతకుముందు అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర తెలుసుకొని దాన్ని కనుక ప్రతి ఇంట్లో కూడా చక్కగా మనకు అనుకూలమైనంత యంత్రాన్నే మనం పెట్టుకోవాలని పెట్టమన్నాం కదా అని చెప్పి పెద్ద పెద్ద యంత్రాలు పెడితే మళ్ళీ అవి కూడా ఇబ్బంది. అందుకని మీరు తప్పనిసరిగా కూడా మీ దగ్గర ఉన్న గురువుల్ని లేదా శ్రీచక్ర ఉపాసన చేసే వ్యక్తుల ద్వారా కనుక్కొని ఆ గురువుల ద్వారా కనుక్కొని శ్రీచక్రాన్ని కనుక పూజ చేస్తూ ఉంటే కూడా ఇంట్లో నిత్యం కూడా శుభ పరిణామాలు కలుగుతాయని చెప్పి మనకి శాస్త్ర ప్రమాణం అనేది తెలియజేస్తోంది. అమ్మవారికి ఎప్పుడూ కూడా చాలా ఇష్టమైన పదార్థం పులిహార. ఎప్పుడైనా సరే మీరు శుక్రవారం నాడు కానీ లేదా అమ్మవారి పూజలప్పుడు కానీ వారానికి ఒకసారైనా సరే పులిహార నైవేద్యం చేసి అమ్మవారికి నివేదన పెడితే చాలా శుభకరం అని చెప్పి మనకి ఈ శాస్త్రం అనేది తెలియజేస్తోంది. మన ఇంట్లో వాయుభాగంగా నించుని ఎవరైనా సరే గురువుని కనుక గురువు యొక్క మంత్రాన్ని చదివినా గురువుని ధ్యానించుకున్న గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఇలాంటి మంత్రాన్ని కానీ లేదా సాయిబాబా గారి సచ్చరిత్ర కానీ ఇలాంటివి ఏదైనా సరే మన గృహస్థానంలో కనుక నిత్యం సూర్యనారాయణమూర్తి ఎదురుగా కానీ గృహంలో వాయు దిశగా కానీ మనం కూర్చుని కనుక చేస్తుంటే గురుబలం పెరుగుతుంది, గురు అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పి మనకి ఈ శాస్త్రం అనేది తెలియజేస్తూ ఉన్నది. ఎక్కువగా కూడా ఈ మధ్యకాలంలో మనకి ఆడపిల్లల వివాహాలు చాలా ఆలస్యం అవుతున్నాయని లేదా ఆడపిల్లల వివాహం చేసుకోవడానికి రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవడం పెట్టడం కూడా జరుగుతోందని చెప్పి మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాము. వీళ్ళు ఎవరైనా సరే ఆడపిల్ల వివాహం తొందరగా అవ్వాలి అంటే శ్రీ మహాలక్ష్మి స్తోత్రం కానీ అష్టోత్తరం కానీ అష్టకం కానీ ప్రతి నిత్యం కూడా ఆ వివాహం కానీ ఆడపిల్లతో కనుక చదివించగలిగినట్లయితే ఆ వివాహం మంచి వివాహం అంటే మంచి వరుడు రావడం, చక్కగా మంచి సంబంధం కుదరడం, అతి త్వరగా అనుకున్న సమయంలో వివాహం జరగడం అనేది జరుగుతుందని మనకి శాస్త్ర ప్రమాణం అనేది తెలియజేస్తోంది. అట్లాగే మీరు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి, మీరు ఎవరితో అయినా సరే జపాలు చేయించుకున్నా హోమాలు చేయించుకున్నా చాలామంది కూడా ఏదో తక్కువ ఖర్చుతో అయిపోతే చాలు మనం ఇన్ని లక్షలు పెట్టుకోలేము ఇన్ని వేలు అడిగారని చెప్పి మీరు ఎవరితో పడితే వాళ్ళతోటి హోమాలు జపాలు ఇవన్నీ కూడా చేయించుకుంటుంటారు. చేయించుకోండి వద్దనట్ల, కానీ శాస్త్ర ప్రమాణం తెలిసిన వాళ్ళతోటే చేయించుకోండి. ఎగ్జాంపుల్, మీ జాతక చక్రంలో రవి మహర్దశ బాగాలేదన్నప్పుడు రవికి జపం చేయించాల్సి వస్తుంది. ఆ రవికి 6000 జపం చేయాలన్నప్పుడు ప్రస్తుత కాలమానంలో ఉన్న ఋత్వికులు చాలా చక్కగా చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మీ ఇంటి ఋత్వికులకి ప్రాధాన్యత ఇచ్చి ఏదైనా సరే ఒక గ్రహానికి ఒక ఋత్వికుడిని జపాన్ని పెట్టుకుని మీరు జపం చేయించుకోవడం, దానాలు చేయడం, హోమాలు చేయడం అనేది మంచిది. అంటే హోమాలప్పుడు దానాలప్పుడు బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నా జప సమయంలో ఏ గ్రహానికైనా ఒక ఋత్వికుడు, ఏ గ్రహానికి సంబంధించిన వాళ్ళు ఒక గ్రహానికి ఒక ఋత్వికుడు ఉంటేనే చాలా శ్రేష్టదాయకంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎగ్జాంపుల్, రవిచంద్రులు ఇద్దరూ బాగాలేదనుకోండి, రవికి ఒక ఋత్వికుడు చంద్రుడికి ఒక ఋత్వికుడు ఉండాలి. లేదు ఒక జాతకంలో 4 గ్రహాలు బాగుండకపోతే 4 గ్రహాలకి 4 ఋత్వికులు ఉంచుకుంటేనే చేయిస్తేనే మంచిది అని చెప్పి నా యొక్క సదాభిప్రాయం. జై శ్రీరామ్.